పిఎం శ్రీ స్కూల్ అండి అది. పిఎం శ్రీ స్కూల్, ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆ స్కీమ్ కింద మనకి ఇవన్నీ వచ్చినాయి. మెటీరియల్ చాలా ఇచ్చారు గవర్నమెంట్ హై స్కూల్స్ సంబంధించి. ల్యాబ్ అని చెప్పి అటల్ టింకరింగ్ ల్యాబ్, ఏటీఎల్ అంటారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, దాని కింద కూడా చాలా మెటీరియల్ వచ్చింది. అవన్నీ కూడా పిల్లలకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఒక హై స్కూల్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇంత మెటీరియల్ ఉండేది కాదు గతంలో. సో ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారు అంతా కూడా. క్వాలిఫైడ్ టీచర్స్ అంటే టీటీసీలు, బీఈడీలు, హిందీ పండితులు, ఎంఈడీలు, డిగ్రీలు, పీజీ, ఎంఈడీలు అందరూ ఉన్నారు. వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ వీళ్ళంతా కూడా. సో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎదువరికిలాగా వర్షం వస్తే కురిసిద్దే పాకలు, వానాకాలం వెళ్ళిపోవటం, మళ్ళీ సారు మళ్ళీ సెలవు నుంచి వస్తే వచ్చినట్టు అన్నట్టు కాకుండా మంచి ఇది 3D ప్రింటర్ అట సార్ చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ ఇంత రేంజ్లో ఉన్నాయి, ఇట్లా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఏదైనా బొమ్మ తెచ్చి దాంట్లో పెడితే సెట్ చేస్తే ప్రింట్ అవుతుంది, అది 3Dలో. ఓకే సార్. డ్రమ్స్ ఇవి జనవరి 6, ఆగస్టు 10 నాటికి సంబంధించిన స్కౌట్స్ వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీకి సంబంధించి కూడా ఉపయోగిస్తారని చెప్తా ఉన్నారు. ఈ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది డిజిటల్ మోడ్లో. సో ఇది కూడా మనం అంతరిక్షంలో చూసేటువంటి సినిమాల్లో చూస్తూ ఉంటాం. ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంత పెద్ద టెలిస్కోప్స్ ఉండవని సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఇది సైన్స్ ల్యాబ్ కాబట్టి అస్థిపంజరాలు మనకి స్కెల్టన్ అంటారు, ఇది అస్థిపంజరాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్, ఈ కంప్యూటర్ ల్యాబ్ చాలా పెద్దగా ఉన్నది. స్కూల్ నీట్గా ఉంది కంప్యూటర్ ల్యాబ్. ఏమంటారు సార్? కంప్యూటర్ల మీద కూడా టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చారు, కంప్యూటర్స్ నేర్పించడం కోసం సార్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రోగ్రామ్గా నడుస్తూ ఉన్నది. సో గవర్నమెంట్ స్కూల్స్ ఇంత డెవలప్ అయినాయి అనిపిస్తూ ఉంది మా అప్పటికి ఇప్పటికీ. సో ప్రభుత్వం చేస్తుంది, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయటం, పిల్లలకి ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయి. నేను చూశాను, వాష్రూమ్లు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, డైనింగ్ హాల్ కూడా ఉంది, మంచి ఫుడ్ పెడుతున్నారు, ల్యాబ్స్ ఉన్నాయి, ప్లే గ్రౌండ్. నేను బయటికి వెళ్ళేటప్పుడు విశాలంగా గ్రౌండ్ కూడా ఉన్నది. చాలా మనం ఇవాళ రేపు చూసినప్పుడు డిగ్రీ కాలేజీలకు కూడా ఈ రేంజ్లో గ్రౌండ్స్ ఉండవు, ప్లే గ్రౌండ్స్ అవి. సో మనం చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారా పేద పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దామనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డిజిటల్ క్లాసులకు కూడా ఇది పనికొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో డిగ్రీ కాలేజ్ రేంజ్లో ఇక్కడ గ్రౌండ్ మనకి కనిపిస్తూ ఉంది. జనరల్గా ఇవాళ రేపు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాంలే, కానీ ఖమ్మం జిల్లా కాదు 33 జిల్లాల్లో కూడా డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఏదో అపార్ట్మెంట్లలో ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకవైపు ఎన్విరాన్మెంట్ కూడా వేసవి కాలం అయినా కూడా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మనకి. దాంతోపాటు ప్లే గ్రౌండ్ కూడా కనిపిస్తూ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్లు, లైబ్రరీ ఉన్నది, డిజిటల్ క్లాసులు ఉన్నాయి, అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇది ఉన్నది, సరిపడా స్టాఫ్ కూడా ఉన్నది, మంచి రిజల్ట్స్ వస్తూ ఉంది. మనం వాడు చూసుకున్నప్పుడు మా నీళ్ళకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, నల్లాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ నల్లాలకు సంబంధించి డైనింగ్ హాల్కి సంబంధించినటువంటి రూమ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. నేను మళ్ళీ లాంగ్ విజువల్ తీస్తాను. సో నల్లా నేనే ఓపెన్ చేయించాను. అంటే నీళ్ళు వస్తున్నాయా రావట్లేదు అనుకుంటారు, ఏదో విజువల్ కోసం అనుకుంటారు. సో ట్యాంకు నిండు సరిపడా ఉన్నది. సో నీళ్ళు వస్తున్నాయి కదా. సో నల్లా నేనే ఓపెన్ చేయించాను. నల్లా నేనే ఓపెన్ చేయించాను. సో నీళ్ళు నిండిపోయినాయి. అది మనకి ఆ రేకుల షెడ్ కనపడేటువంటి రేకుల షెడ్ డైనింగ్ హాల్, పిల్లలకి డైనింగ్ హాల్గా ఉన్నది. సో విశాలమైన ప్రాంగణంతో డిగ్రీ కాలేజీని తలపించే రీతిలో ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పిల్లలు, ఓసీలో ఉన్న పేదలతో పాటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఉన్నటువంటి పిల్లలే ఇవాళ మనకి ప్రభుత్వ విద్యా సంస్థలకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 4000 స్కూల్స్ని మెర్జ్ చేసి అట్టడుగు వర్గాల పిల్లలని అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా ఉండొచ్చు, కానీ పేద పిల్లలకి చదువు దూరం అయ్యే నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ సమస్య ఉంటుంది. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి. విశాలమైన ప్రాంగణం ఉన్నది, ప్లే గ్రౌండ్ ఉన్నది, మరియు ఎన్విరాన్మెంట్ మనం సిద్ధాంతాలు చెప్పటం వేరు, ఆచరణలో చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, మళ్ళీ ఆ సరౌండింగ్స్ గోడ పక్కన మొక్కలు నాటుతూ ఉన్నారు, ఎన్విరాన్మెంట్ ఉన్నది, ప్లే గ్రౌండ్ ఉన్నది,
కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. లాంగ్ షాట్లో చూసినప్పుడు మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నీ మంచి మంచి నెంబర్ 1 గదులు, నెంబర్ 1 పిల్లర్సు. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ మోడల్లో మంచి బీమ్లు వేసి పిల్లర్స్ వేసి ఇట్లా ఇది ఉన్నది. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా స్వీపర్స్ దగ్గర నుంచి అందరూ పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తాను. ఒక ప్రభుత్వ విద్యా సంస్థలను ఇట్లా బల్లాలు కూడా నెంబర్ 1 బల్లాలు, అవి బల్లాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీతో నేను. సో బల్లాలు కూడా నెంబర్ 1 బల్లాలు ఉన్నాయి. సో నెంబర్ 1 క్లాస్ రూములు ప్రభుత్వ పాఠశాలలో ఇంత రేంజ్లో ప్రభుత్వం, నేను ఎవరన్నా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారేమనుకున్నాను. ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నాకే ఆశ్చర్యం వేసింది. నేను హెచ్ఎం సార్ని కూడా అడిగాను, ఒక హై స్కూల్లో ఈ రేంజ్లో ఉంటే ఎవరైనా ఫౌండేషను లోకల్గా ఎవరైనా విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఇచ్చారని అడిగాను. లేదు సార్, ఇది ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటిది. ఇతర ఫౌండేషన్స్ ఇచ్చే స్థాయిలో అట్లా చెప్పాల్సి వస్తే అంతకంటే ఎక్కువ పిల్లలకి హై స్కూల్ 6 to 10th పిల్లలకి ఈ రేంజ్లో ఇవ్వటం ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ ఈ వైపు అడుగులు వేసినట్టు మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పెడతా ఉన్నారు. నేను మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం వాళ్ళతో పాటు పిల్లలతోనే లంచ్ చేసే ప్రయత్నం చేశాను. వాళ్ళు మంచి ఫుడ్ మెనూతోనే లంచ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పిల్లలు కూడా 300+ పిల్లలు ఇలా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇన్ని సౌకర్యాలతోని 10వ తరగతి రిజల్టు, అదేవిధంగా 10th క్లాస్ రిజల్ట్స్తో పాటుగా ఇంగ్లీష్ మీడియం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుంది. మనం లక్షలు ఇది డిజిటల్ బోర్డు, డిజిటల్ క్లాసులు ఇవి, ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో టీచర్కి సంబంధించినటువంటి చైరు, డిజిటల్ బోర్డులు అవి. సో డిజిటల్ క్లాసులకు సంబంధించి సో అక్కడ పైన ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. దాని పక్కనే భారతదేశం రాష్ట్రాలు, రాజధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు లిస్టు స్టూడెంట్స్ నుంచి తయారు చేయించారు. పిల్లల్లో క్రియేటివిటీ పెంచడంతో పాటు పెంచడం, డిజిటల్ క్లాసులకు సంబంధించి ఉన్నటువంటి 6th, 7th, 8th, 9th, 10th 5 క్లాసులలో 3 నుంచి 4 క్లాసులకు డిజిటల్ సౌకర్యం ఉంది. సో ఒకసారి 5th క్లాస్ ఎంటర్ అంటే ఒకసారి డిజిటల్ క్లాసులో అవకాశం ఉన్నది. కాబట్టి 7th, 8th, 9th, 10th సంబంధించి ప్రస్తుతానికి డిజిటల్ క్లాసులు అయితే ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వ స్కూల్స్ విజిట్ చేయటం, నేను ఈ స్కూల్ని విజిట్ చేయటం గర్వంగా సంతోషంగా దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఇంత మంచి స్కూల్ని నేను మిస్ అయ్యి ఉండేవాడిని. సో పెద్దలారా, మిత్రులారా, సో ఇట్లాంటి స్వతంత్ర భారతం యొక్క ఫలాలు, స్వతంత్ర సమరయోధుల కళలు ఇవే నమ్ముతూ ఉన్నాను నేను. సో ఆ వైపుగా మనం అందరం కలిసి ముందడుగులేసి నవనిర్మాణానికి బాటలు వేసుకుందాం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది అంటాడు కొట్టారి. అవును, దేశ భవిష్యత్తు చెట్ల కిందనో, గుట్ల కిందనో, కొట్ల కిందనో, బెల్ట్ షాపుల దగ్గర కాదు, తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. పిల్లలు ఇప్పుడే వెళ్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చేసాం. మళ్ళీ పిల్లలు మన ఛానల్ నుంచి కానీ, మన సంస్థకు సంబంధించిన పేజీ నుంచి కానీ పిల్లలతోనే మనం చాలా ఫొటోస్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చేది, భవిష్యత్తు దిశ నిర్దేశం చేసేది నేనే కాదు, నాలాంటి చాలామంది యాక్టివిస్టులని వివిధ సందర్భాల్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది. ఈనాటి బాలలే రేపటి భారత పౌరులు, వాళ్ళు ఇక్కడి నుంచే నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. స్కూల్కి సంబంధించి చాలా గ్రౌండ్ ఉన్నదనేది ఇందాకలే చెప్పాను. సో విశాలంగా ఇదిగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి.